సో మనం డెలివరీ లొకేషన్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇది ఎడ్మంటన్ ఆల్బర్టాలో. సో ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేశారు. ఇది ఎక్స్పెన్సివ్ ఇండస్ట్రియల్ ఐటమ్స్ ఉన్నాయి, మెషినరీ ఐటమ్స్. సో లాక్ వేసాను అనమాట. లాక్ కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. సో సీల్, యాక్చువల్గా లాక్ ఇప్పుడు సీల్ ఏమైనా ఇస్తే వేయం మనం, మళ్ళీ సీల్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు అందుకని. సో చూసారుగా, ఇండస్ట్రియల్ మెటల్స్ ఉంది, అన్ని స్టాగ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 32 ఎన్నో. సో ఈ డాక్లో పెట్టేస్తే అలా అన్లోడ్ చేస్తారు. అయిపోగానే మనం ట్రక్ స్టాప్కి వెళ్ళి షవర్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవటమే ఇవాళ ప్లాన్ అది. సో సీ యు ఇన్ ఎ బిట్. హలో. సో మనం డాక్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ డాక్ చేసాం కదా, వాళ్ళు అన్లోడ్ స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ నుంచి. ఆ గ్రీన్ లైట్ ఎదుగుతుందంటే సో ఇంకా స్టార్ట్ చేయలేదని, సేపట్లో రెడ్ లైట్ వెలిగిద్ది. సో చేస్తున్నప్పుడు మనం ట్రక్ అల్లీకుండా ఇక్కడే ఉంచాలి. చూసారు ఇక్కడ దగ్గర గ్రీన్ లైట్ ఉంది కదా, సో స్టార్ట్ చేయాలి ఇప్పుడే. దీన్ని మన ట్రైలర్ దాన్ని డ్రై వ్యాన్ అంటారు అనమాట. అంటే రిఫ్రిజిరేటరీ కాకుండా నార్మల్లీ తీసుకొచ్చేది అనమాట. ఇది ఇండస్ట్రియల్ పార్ట్స్, ఆటో పార్ట్స్, అంటే ఆనియన్స్ ఇలాంటివన్నీ. సో ఇది ఈ పక్కన ఉన్నది, ఇది రిఫ్రిజిరేటర్ అంటారు ట్రైలర్. ఇది ఏదో మంచి వర్స్ట్ కండిషన్లో ఉంది, ఇది రిఫ్రిజిరేటర్ అంటారు. ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట, రిఫ్రిజిరేటర్ లాగా, మన ఫ్రిడ్జ్ లాగానే. సో లోపలంతా టెంపరేచర్ కూల్ అయిపోయింది, -20 -30 దాకా. ప్లస్లో కూడా అంతే వెళ్ళిద్ది, +30 దాకా కూడా వెళ్ళిద్ది. డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ని బట్టి, ఏ ప్రొడక్ట్ దాన్ని బట్టి అలా హీట్ ఆర్ కూల్ లెంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో వీఆర్ ఇన్ ఎడ్మంటన్ ఆల్బర్టా. విక్టోలిక్ ఈ కంపెనీకి డెలివరీ చేస్తున్నాం పార్ట్స్ ఇవన్నీ. సో ఫైనల్ రైడ్ విత్ దిస్ కంపెనీ. సో అక్కడ కనిపిస్తుంది చూసారా, రెడ్ లైట్ వేస్తారని చెప్పే కదా అన్లోడ్ చేసినప్పుడు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట లోపల. సో మన డ్యూటీ ఏంటంటే ఇక్కడ రాగానే ఇలా ఆల్రెడీ డాక్ నెంబర్ చెప్తారు, బయట రాస్తుంటాయి నెంబర్స్, 22, 23, 24 అలా డిఫరెంట్ నెంబర్స్ అలా ఉంటాయి. ఇక్కడ 24, మనదేమో 22, ఇది 23 అలా నెంబర్ ఇస్తారు మనకి. లోపల వెళ్ళి ఆఫీస్లో మన పేపర్ వర్క్ సబ్మిట్ చేయగానే మనకి నెంబర్ ఇస్తారనమాట. సో ఆ నెంబర్లో మనం పెట్టేస్తే వాళ్ళే చేసేస్తారు. మనకి అయిపోగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. గ్రీన్ సిగ్నల్ అవ్వగానే మనం లోపలికి వెళ్ళి పేపర్ వర్క్ కలెక్ట్ చేసుకుని ఇంకా మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవటమే. సో అది ప్రాసెస్. ఓకే, సీ యు ఇన్ ఎ బిట్. పేపర్ వర్క్ ఇచ్చారు మనకి, అన్లోడింగ్ అయిపోయింది, మిషన్ పార్ట్స్ ఇవన్నీ. సో ఇంకా అయిపోయింది, వన్ లాస్ట్ రైడ్ అనమాట.
సో ట్రక్ స్టాప్కి వెళ్ళిపోయి మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవటమే. 4కి ఇప్పుడు ఉంది ఫ్లైట్. యా, ఎర్లీగానే వెళ్తాం మనం. సో నో ప్రాబ్లం. సో ఫైనల్లీ ట్రక్ స్టాప్కి వెళ్ళి షవర్ చేశాను. తర్వాత ఫ్లైట్ వచ్చి 4:40కి అలా ఉంది. ఎడ్మంటన్ టు టొరంటోకి. టికెట్ బుక్ చేసి మా వాడు డీటెయిల్స్ అన్ని పంపించాడు. సో ఫైనల్ సెండ్ ఆఫ్ టు ద ట్రక్. అండ్ ఇందాకే షవర్ చేసి యాడ్కి వచ్చాను అనమాట. ఆ యాడ్లో ట్రక్ ఇక్కడ పెట్టేసి డైరెక్ట్గా మనం క్యాబ్ తీసుకుని బయలుదేరిపోతుంది. ఇదన్నమాట ఇలా యాడ్లో వేరే ట్రక్స్ ఉంటాయి. వీళ్ళ బేస్ ఇక్కడ అని చెప్పా కదా. సో ఇక్కడ డ్రాప్ చేసేసి మనం వెళ్ళిపోతుంది. ఈ రెండు ట్రక్స్ స్టార్టింగ్లో రెండిట్లో చూస్ చేసుకోమండి, ఇష్టం వచ్చిన కలర్ తీసుకోమని. మనం బ్లూ తీసుకున్నాం. కైండ్ ఆఫ్ టు డాగీ బాయ్. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఈ 7 months 8 months జర్నీని పెద్ద పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం రాకుండా చిన్నవి ఉన్నాయి, బట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. చాలా మంచి ట్రక్, స్మూత్ అండ్ ఫస్ట్లో ఎప్పుడు నడపలేదు నేను. సో ఎప్పుడు లగేజ్ ఉన్నప్పుడు చూసారు కదా, అక్కడ అంతా మన బొడేగా కూలర్ ఉండేది ఇక్కడ, ఫ్రిడ్జ్ టైప్ ఉంది, అదంతా తీసేశాను. లైట్స్ ఆన్. సో మన లాస్ట్ బ్లాగ్లో ఇది బెడ్ చూపించా కదా, ఆ బెడ్ కింద బెత్ అనమాట. ఇది స్టోరేజ్ ప్లేస్ లాగా. అక్కడ ఇన్వర్టర్ చూపించా కదా, ఇన్వర్టర్ బ్యాటరీ అనేది అక్కడ ఉంటుంది అనమాట. సో ఇన్వర్టర్ ఎక్స్ట్రా బ్యాటరీ, సో దీంతో రన్ అవుతూ ఉంటాయి. ఈ మైక్రోవేవ్ కానీ ఎయిర్ ఫ్రైయర్ ఇవన్నీ చూపించా కదా, సో ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి అనమాట ఎక్స్ట్రా బ్యాటరీతో. సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ అనమాట, వాటర్ బాటిల్స్ అవన్నీ ఇక్కడ దీంట్లో పెట్టుకోవడానికి. ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇచ్చిన ఎక్స్ట్రా వాటర్ దీంట్లో క్యారీ చేస్తా. క్యాబ్ వచ్చినట్టుంది, కాల్ చేస్తున్నట్టున్నాడు. సో ఈ 2 బ్యాగ్స్ తీసుకొచ్చాం మనం వచ్చేటప్పుడు. సో అంతా ఎంటీ అయిపోయింది, అన్ని సర్దేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటీ. ఇచ్చాక మిర్రర్ ప్లీజ్ వైర్స్. ఫ్రిడ్జ్ కూడా ఎంటీ, ఇంచో మట్టి ఉంది. దీంతో మొత్తం ఎరౌట్ చేసా. నా డ్రెస్ కూడా కొంచెం పోయింది. సో దట్స్ ఇట్. గుడ్ బై టు దిస్ ట్రక్, గుడ్ బై టు దిస్ కంపెనీ. ఫైనల్ ట్రిప్ ఈజ్ డన్. ఇందాక వేరే వాడు చేశాడు, ఇప్పుడు యోగరోడ్ అనుకుంటా. హలో, హాయ్. Linux, I am inside the ad. Yes, you see the, yes, come to inside. It's yeah, there is blue and white trucks next to us. Yeah, I am waiting for you. Yeah, my number, yeah, my number is around 44. My number is around 44. Yeah, I see you. Yeah.
యా ఓకే, వచ్చింది మన క్యాబ్ కూడా వచ్చేసింది. సో రెడీ టు గో. సో ఇక్కడ అన్నం సౌత్ ఇండియన్ క్యూజిన్ ఎడ్మాంటన్లో. సో ఇక్కడ తినేసి నెక్స్ట్ ఇంకో ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోవటమే. లగేజ్ చేసుకొని కానీ లాగేస్తుంది బిర్యానీ తినాలి. అన్నం తినకపోతే చచ్చిపోయేట్టున్నా 4 రోజుల నుంచి ఆ చపాతీలు తిని నైస్ అప్ప. రెస్టారెంట్స్ అంబియన్స్ చూసావా, చాలా బాగుంది. చిన్న రెస్టారెంట్ బట్ నైస్. రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, చూద్దాం టేస్ట్ ఎలా ఉండిద్దాం. రెడ్ అండ్ వైట్ కాంబో నైస్. ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి. సో అవర్ చికెన్ బిర్యానీ ఈస్ హియర్. ఇచ్చి పడేద్దాం. మంచి ఆకలి మీద ఉన్న. ఆల్మోస్ట్ 1 అయింది, 1:30 అవుతుంది. September 16th ట్యూస్డే. ఓకే, ఆఫ్టర్ తినేసి అది రివ్యూ చెప్తే ఎలా ఉందో. సో ఇప్పుడే అన్నం సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో ఎడ్మాంటన్లో బిర్యానీ తిన్నాను. సూపర్ ఉంది. ఐ మీన్ ద బెస్ట్ బిర్యానీ రీసెంట్ టైమ్స్ నేను తిన్న వాటిల్లో. అండ్ బిర్యానీ ఇప్పుడే ఫుల్ తిన్నాం. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి యా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ ఎవరైనా ఇటువైపు నుంచి ట్రావెల్ చేస్తున్నారు, మేబీ ఉన్నా కానీ ట్రై చేయండి. చాలా బాగుంది అనమాట మన సౌత్ ఇండియన్ది. మంచి జీడిపప్పులు బిర్యానీ చాలా బాగా చేశాడు. అండ్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్ యాక్చువల్లీ. Hi, brother. Hi, how are you doing? Good, good. Nice restaurant, man. Sorry? Nice restaurant. Do you like it? Yeah. So all set or someone? No, that's all. Okay. You're good to go. Okay, perfect. What did you try here? Chicken biryani. Now going back to home? Yeah, brother. Toronto. Nice car, man, by the way. Thank you. Like the color too, silver color, right? Yeah. The airlines is selected Porter Airlines. So came here for work or For work, man, yeah. for how many days? Just today I came and leaving. Oh, okay, same day. Yeah. Must be tiring, huh? Yeah. Someone suggested you for this restaurant or like? No, man, on the way I just last few days I was not eating like proper food and all. Okay. So I was eating so I was tired. So I want to eat really good food. So on the way to airport, my flight is at 4:40, right? Yeah. So I was looking for something on the way, and I see this restaurant. This has real good reviews. So I booked the Uber to here, and And enjoyed it. yeah,
Unexpectedly, it was very good, man. Yeah, usually in Canada it's very, very hard to find a good restaurant. Yeah, There are a lot of restaurants, but not good restaurants. yeah, not very good. Even in Toronto, right? Yeah. And it's been so long, it's tastes very good. Maybe I was, Very hungry. yeah. First time I ate the whole pack of biryani. I mean, the whole thing. I never had, I never eaten, especially here, right? They give in very small quantities, right? Yeah. So, even that small quantity, I cannot eat full. Full. Yeah. Today I ate without, I was even a little bit hungry. Hungry also, and you didn't get a good food. Yeah. Flight is at 4:40, so we have enough time, I guess. Where it's too much time. Yep. 3 more hours, I guess. Boarding here is pretty easy. Yeah. It's How is life, man, here at Edmonton? Good? good, not bad. Good. I also moved from Vancouver. Vancouver? Okay, Yeah. okay. I was there Vancouver is a little bit expensive, right? Compared to. Yeah. It's very, very expensive. Yeah. It's good, but not that How is the weather in winter? not that bad. Just 10 to 15 days, which is extremely bad. Okay. Otherwise, it's Normal, right? It's normal. Yeah, that's good. No heavy snowfalls, right? No, not much. Here, the snowfall usually is in a powder form. Powder form, yeah. Yeah, not that wet snow. Yeah, and also you have heavy winds also, right? So Yeah. it's gonna be. Not much storm. So Yeah. it is good thing. Even if you're going to shovel the snow, if you have a leaf blower, you just do with that. In a whole winter, Yeah. you maybe get once or twice that wet snow. Okay. But Calgary can get more wet snow compared to winter. Okay. Looks like very big one, man. There's the entrance for the Porter airline. Okay, Porter Airlines. Thanks, boss. Thank you. Have a good Thanks for rest the of ride. your day. Yep. Hopefully, it will be less tiring for you. Yeah. Thanks, man. Yep. Automatic doors in there. Ooh. సో మంది పోర్టర్ రిలయన్స్ అనమాట. వాడు ఫోన్ చేస్తున్నాడు. చెక్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను. బ్యాగ్ చెక్ ఇన్ చేసాం, మంది వెళ్ళిపోయింది. ఓకే, మీడియం, మరీ అంత పెద్ద ఎయిర్పోర్ట్ కాదు, బట్ ఎయిర్ కెనడా చాలా ఉంది. గేట్ 72 4:10 PM చెక్ ఇన్. 2.5 hours ఉంది, ఎర్లీగానే వచ్చాం. సో లెట్స్ గో. గేట్ 72. సో ఎడ్మంటన్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత జస్ట్ డైరెక్ట్గా ఇక్కడ సెక్యూరిటీ క్లోజ్ చేస్తే అయిపోయింది. సెక్యూరిటీ క్లియర్ చేసుకుని వెళ్ళటమే. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. సో వీఆర్ గోయింగ్ టు
గేట్స్ అనమాట. మన గేట్ 72. సో ఇక్కడ చూసుకుంటే గేట్స్ నెంబర్స్ యారో సైజ్ పెడతాయి. 5292. ఓకే. ఎయిర్లైన్స్ చాలా ఇది లైన్ ఎయిర్ కెనడా, వెస్ట్ జెట్. పక్కనే రన్వే ఉంది. కిచెన్ అండ్ బార్. పర్లా లోపల కూడా అసలు ఏం ఉండవు అనుకున్నా, బట్ పర్లా ఫుడ్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. వాక్ బాక్స్. Your attention, please. We're gonna call for a worship like 146 service to Winnipeg. All I have these will repeat 24, please. Once again, we're gonna call morning stages to worship like 146 service to Winnipeg. Or you have to be 24, please. I think it's a science video. This. Excuse me, duty free is closed. It's not open. If you are not Domestic, no. Oh, okay. It's like a lounge. Welcome to Treaty 6 and the British homeland. ఈ నేటివ్ అమెరికన్స్తో టీటీ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ కదా, సో వాటికి సంబంధించిన సోనేర్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. నేటివ్ ఇండియన్స్. మంచిగా ఎయిర్పోర్ట్ లోపల గార్డెన్ లాగా పెట్టారే. నైస్ నైస్ డెకోరింగ్. అంటే మనకి రియల్ ట్రీస్ అనే ఉన్నాయి. ఎల్లో ప్లాస్టిక్. ఎడ్మంటన్ ఇంటర్నేషనల్ ఆర్ట్ సిగ్నేచర్ కలెక్షన్. ఓ గ్రోన్ బ్రాండ్స్ అంట, ప్లాస్టిక్ కాదులే అయితే. నైస్ ఐడియా. يعني يابا يعني مش احنا لحالنا. اذا خلص شيء عجبكم بحال. నైస్ ఆర్ట్. చా బిర్యానీ అనవసరం తినొచ్చాను, లేదా హ్యాపీ బీరేసావు.
mind, but that. You're in the morning socials. Meaning to navigate your work is. నెక్లెసెస్ అన్ని నేటివ్ ఇండియన్ స్టైల్లో ఉన్నాయి కొన్ని. పెద్దది ఎయిర్పోర్ట్, మరీ అంత చిన్నదేం కాదు, బట్ మరీ సూపర్ పెద్దదేం కాదు. అండ్ పిల్లిని పెట్టారు. నైస్. టొరంటో ఎయిర్పోర్ట్ కన్నా బెటర్గానే ఉంది యాక్చువల్లీ. సో షెట్ ఉంది ఇక్కడ. టేక్ ఆఫ్ అవుతుంది ఒకటి ఇప్పుడే. ఇంకా 72 మంది, ఇంకా 2 hours ఉంది కాబట్టి ఇంకా అసలు ఓపెన్ చేయలేదు. హ్యాండ్మేడ్ స్టఫ్ ఐ గెస్, అంతా హ్యాండ్మేడ్ ట్రెడిషనల్ నేటివ్ అమెరికన్స్ వాళ్ళ ఆర్ట్ అనుకుంటేదంతా వూలెన్ స్టఫ్. చూసారు అంత బ్యూటిఫుల్గా ఉందా. కానీ ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. టొరంటో కన్నా చాలా బాగుంది ఇది యాక్చువల్ ఎయిర్పోర్ట్. ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం నేను రావటం. మంచిగా నేటివ్ ఆర్ట్ మధ్య మధ్యలో. Ladies and gentlemen, let's shout out to Christopher Lundberg. Christopher Lundberg, if you're in the boarding lounge, can you make your way up to gate 54, please? ఇంకా మా ఛార్జింగ్ పాయింట్ ఎక్కడో చోట ఎత్తుక్కొని రిలాక్స్ అవటమే. సో మన సిట్ హియర్ అండ్ రిలాక్స్. ఛార్జింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. సో బోర్డింగ్ అయిపోయింది. ఫైనల్లీ ఆఫ్టర్ 2 hours వెయిట్ తర్వాత బోర్డ్ అవుతున్నాం ప్లేన్. అబ్బా హ్యాపీగా పడుకోవచ్చు ఇంకా 4 hours.
సో డొమెస్టిక్ టెర్మినల్ నుంచి బయటికి రాగానే ఈ ఫస్ట్ ఈ 3 lanes ఉంటాయి అన్నమాట. 1 అక్కడ సెకండ్ థర్డ్ ఈ 3 lanes ఉంటాయి. ఈ ఫస్ట్ లైన్లో ట్యాక్సీస్ లిమోస్ ఈ ఎయిర్పోర్ట్తో అసోసియేట్ అయిన కంపెనీస్ ఉంటాయి కదా, వాటి మధ్య స్టాప్ అనమాట. ఇది ఇక్కడ చూస్తే ఉండొచ్చు పార్క్ అండ్ ఫ్లై అని డిఫరెంట్ కంపెనీస్ లిమోస్ అన్నీ ఇక్కడ ట్యాక్సీస్ ఈ ఎయిర్పోర్ట్తో అసోసియేట్ అయిన కంపెనీస్ వరకు ఎలా అనమాట. ఆ సెకండ్ థర్డ్ దాంట్లో నార్మల్ యూబర్, ఆ థర్డ్ దాంట్లో యూబర్ అన్నీ వెళ్తూ ఉంటారు. సో సెకండ్ దాంట్లో ప్యాసింజర్స్ నార్మల్ రెగ్యులర్ పీపుల్ వచ్చి దింపేసి వెళ్ళిపోవచ్చు. ఇది ఈ 3 lanes ఉంటాయన్నమాట. ఇలా ఫస్ట్ది ఇది, సెకండ్ది అది. బస్సెస్ కూడా నార్మల్ బస్సెస్ కూడా వచ్చి ఈ ఫస్ట్ లైన్లోనే ఆగుతాయి, లేకపోతే ఆ లాస్ట్ లైన్లో ఆగుతాయి. ఆ థర్డ్ లైన్లో ఉన్నాయి కదా, అక్కడ బస్ స్టాప్ ఉంది, సో అక్కడ ఆగుతాయి అన్నమాట. వచ్చి డిపెండ్స్ ఏ ట్రాన్స్పోర్ట్ బట్టి ఆ బస్సెస్ అక్కడ ఆగుతాయి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్. నేను లిఫ్ట్ బుక్ చేశాను యూబర్, సో వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.